ఆచరణలు 40 రోజుల ఉపవాస దీక్ష ప్రార్థనలు మనకు మొదలవుతాయి. హైందవ ఆచరణలో కూడా ఈ యొక్క క్రైస్తవ జీవిత విధానం కూడా 40 రోజుల ఆచరణ మొదలవుతుంది. ఈ యొక్క ఉపవాస దీక్ష కాలము మనకు బైబిల్ గ్రంథంలో ఆది నుండి మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మరలను ఆలకిస్తాడు, వారి యొక్క కోరికలు తీరుస్తాడని ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ బిడ్డలు నిజాయితీ, ప్రేమ, నమ్మకము, సోదర ప్రేమ యొక్క సుగుణాలతో కూడుకున్నది. ఇది ఒక మతము కాదు, ఒక ఆచారము కాదు, ఒక జీవిత విధానం. ఎవరైనా సరే యేసు ప్రభుని అనుసరించవచ్చు. ప్రేమ కలిగినటువంటి ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ, సోదర ప్రేమ కలిగినటువంటి ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు అని యేసు ప్రభు బోధించి ఉన్నారు. ఈ యొక్క సోదర ప్రేమలో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తూ దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలుగా, సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మనమందరం కూడా ప్రయాసపడదాం. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క సజీవ శిలువ మార్గ యాత్ర గుడ్ ఫ్రైడే రోజున మన యొక్క కల్లూరు కులమండలమునకు అనేక ఆశీర్వాదము తీసుకుని రావాలని, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుదాం. ప్రభు మీతో ఉండునిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ, ఈ యొక్క శిలువ మార్గంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ యొక్క శిలువ మరణాన్ని దర్శిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పిల్ల పాపలతో చల్లగా కాచి కాపాడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సజీవ శిలువ యాగములో మనతో పాటు ఉండి మనతో పాటు ప్రార్థిస్తున్నటువంటి భాగం నీరజ మేడం గారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్క అధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తూ భక్తులందరూ కూడా విశ్వాసములో ఈ యొక్క శిలువ యాగములో పాలు పంచుకోవలసినదిగా కోరుచూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సమాధిలో ఉంచబడిన, పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను, పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కొడుకులకు కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకను నేను ప్రతి కాలానికై ఎదురు చూస్తుంటాను. క్రైస్తవ సోదరి సోదరుమణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి ఏదైతే యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి జాలి, ప్రేమ, దయ, కరుణ, ఇతరుల పట్ల మనం ఉండవలసిన విధానము, ఇవన్నీ ఎప్పుడూ స్ఫూర్తిదాయక. ఆకాశంలో కానీ దొరకదాయి చివరకు రెండింటి మధ్యలో వేలాది ప్రాణాలు విడిచిటువా. ఓ యేసుదేవా, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి, నాలో దుఃఖాన్ని కలిగించటానికి, నా కోసం ఇన్ని చింతహింసలు మంచి మనసును